హలో గైస్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ వచ్చేసి బన్నీ బాయ్ అనమాట. ఇప్పటి వరకు 10+ మూవీస్ చేస్తాడు, వెబ్ సిరీస్. తన హైపర్ యాక్టివ్తో, తన మంచి యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. రీసెంట్గా అనగనగా మూవీతో కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు బన్నీ. ఎస్, ఇప్పుడు మనతో స్టూడియోలో బన్నీ ఉన్నాడు. బన్నీతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో బన్నీ. హలో మ్యామ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మ్యామ్. మ్యామ్ వద్దులే, అక్క అని పిలువు చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ సక్సెస్? హ్యాపీగా అనిపిస్తుంది, పైగా నాకు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయని కూడా అనిపిస్తుంది. వస్తాయనిపిస్తుంది. ఈ పార్టీ కాల్స్ వచ్చి ఉండాలి. వచ్చింది. వచ్చినాయా? ఓకే. సో ఇప్పటి వరకు నువ్వు చాలా మూవీస్ చేసావు కదా. ఈ మూవీతో బట్ ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చింది అని అనుకుంటున్నావా? అంతేనా? ఇంకేం ఆన్సర్ లేదా? ఓకే, అసలు నీ పూర్తి పేరేంటి? ఓన్లీ బన్నీయేనా? కాదు, నా పూర్తి పేరు, పైగా ఒరిజినల్ పేరు బెంజా నార్మల్లా, కానీ ఇండస్ట్రీ మొత్తం బన్నీ ఆర్మల్లా అని తెలుసు. నీ పేరు మీనింగ్ ఏంటో తెలుసా నీకు? తెలుసు. ఏంటి? బెంజాన్ అంటే రైట్ హ్యాండ్, ఎందుకంటే రైట్ హ్యాండ్కే ఎక్కువ అథారిటీ, పవర్, ఇంకా ఇది రిలేషన్స్ ఎక్కువ. హ్యాండ్ షేక్ అండ్ రైట్ తో ఇస్తాం కదా, అథారిటీ కూడా ఎవరైనా చెప్పాలంటే ఎక్కువ రైట్ హ్యాండ్ వాడతాం, పవర్ కూడా, కాబట్టి రైట్ హ్యాండ్. ఓకే, నీ పేరు మీనింగ్ రైట్ హ్యాండ్. ఇంత ఆలోచించి పెట్టారా మీ పేరెంట్స్? లేదు, మా తాత, అమ్మమ్మ ఇంకా మమ్మీ జస్ట్ పెట్టారు. దాని తర్వాత తెలిసింది. అంటే వాళ్ళకి ముందు మీనింగ్ తెలీదా? ఓకే, ఐ డోంట్ థింక్ సో. ఓకే, సో నీకు తెలిసిందనమాట. ఏ నేమ్ ఎక్కువ ఇష్టం? అంటే నీకు ఏ పేరుతో పిలిస్తే ఎక్కువ నచ్చుతుంది? నచ్చడం అంటే ఏం లేవు, రెండు నా పేర్లే, కాబట్టి నచ్చడం అనేది ఏం లేదు. ఎలా పిలిచినా పలుకుతావు. ఇప్పటి వరకు ఒకసారి ఎన్ని మూవీస్ చేసావు? నీ మూవీస్ లిస్ట్ చెప్తావా ఆడియన్స్కి? రంగబలి, దాంట్లో ఏం క్యారెక్టర్ చేసావు కూడా చెప్పాలి. రంగబలిలో చైల్డ్ హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశాను, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అయితే చెప్తున్నాను. రంగమార్తాండ, రావణాసుడు 9 హెడ్స్ వేసుకొని చేశాను, కానీ కొంచెం బ్లర్ చేశారు, ఎందుకంటే అది నా ఫస్ట్ మూవీ. ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ సార్తో డైలాగ్స్ ఉన్నాయి. దాని తర్వాత భీమా, కొన్ని సీన్స్ అయితే కట్ చేశారు, కానీ దాని తర్వాత పుష్ప 2 క్రికెట్ సీన్, ఇంకా వేరే సీన్స్ పోయినాయి కొన్ని. దాని తర్వాత అయితే ఇది అనగనగా, జనకైతే గనక అని వెన్నెల కిషోర్ గారి కొడుకుగా చేశాను. దాని తర్వాత బకాసుర రెస్టారెంట్, వైభవ హర్ష గారి చిన్నప్పుడు క్యారెక్టర్గా చేశాను. ఇంకా 2 మూవీస్ చేస్తే నాకు పేర్లు తెలీదా? నీకు తెలీదా? వాళ్ళు పెట్టలేదా? నాకు తెలియదు. ఇంకా మారమ్మ అని ఒక విలేజ్లో చేసావు. ఇంకా వెబ్ సిరీస్ అయితే వేరే లెవెల్ ఆఫీస్, సీరియల్ అయితే కొంచెం తీపి కొంచెం కారం, ఎపిసోడ్ 14లో ఉన్నాను. ఇదేమంటారు, మళ్ళీ షార్ట్ ఫిలిం అయితే బ్రేవ్ బాయ్ అని మా ఛానల్లో కూడా పెట్టాం. మీ ఛానల్ ఉందా? ఓన్ ఛానలా? అవును. ఎవరు రన్ చేస్తారు? మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ? ఓకే, అంటే మీ పేరెంట్సా? మా ఫ్యామిలీ. మా అన్నయ్య ఎడిటింగ్ చేస్తాడు, మా మమ్మీ ఇంకా డాడీ రికార్డ్ చేస్తారు, నేను యాక్ట్ చేస్తాను. ఓకే, మీ అన్నయ్య ఏజ్ ఎంత? 15. ఓకే, 16కి వెళ్ళిపోతున్నాడు. తను ఎడిటింగ్ చేస్తాడు. 13 ఇయర్స్ నుంచే వచ్చి మా అన్నయ్య 12 నుంచి ఎడిటింగ్. ఓకే, ఏంటి నీ ఛానల్ పేరు? ఆరుమల్ల మీడియా అని, LLL. ఓకే, సో ఓన్ కంటెంట్ వీడియోస్ చేస్తారా? ఓకే, నువ్వు బ్రేవ్ బాయా? అది ఒక షార్ట్ ఫిలిం. ఒక షార్ట్ ఫిలిం అందులో రిలీజ్ చేసాను అది. ఓకే, సో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఫేవరెట్ సినిమా అయితే అనగనగానే. ఆ సీన్ బేసిక్గా ఆ సినిమా చూసినప్పుడు మాకు అనిపించింది, ఈ బుడ్డోడు ఎలా దూకాడు అంత హైట్స్ నుంచి, ఆ ఎమోషను, ఫాదర్ డ్రింక్ చేస్తూ ఉంటారు, నువ్వు ఏడవడము, ఆ ఎమోషన్స్ అంతా బాగా క్యారీ చేసావు కదా. అదంతా ఎలా వచ్చింది నీకు? మైండ్లో ఇమాజిన్ చేసుకోవాలి ఫస్ట్, అప్పుడు అలాంటి పేరెంట్స్కి కొడుకులు లేకపోతే డాటర్స్ ఎలా ఫీల్ అవుతారో అది ఇమాజిన్ చేసుకొని చేయడం అంతే.
సో నీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాన్ని ఇమాజిన్ చేసుకుంటావు, నీకు పేరెంట్స్ అలా వస్తే ఎలా అని, అంతేనా? అవును. ఓకే. సో పైనుంచి దూకేసినప్పుడు నీకు భయం లేదా? అసలు ఆ సీన్ ఎలా తీసారు చెప్పవా మాకు? సీన్ అయితే ఫస్ట్ నేను ఆ పెద్ద స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ మీద ఒక గార్డ్లో ఉంటుంది, రైల్ గార్డ్ లాగా, కానీ కొంచెం సిమెంట్తో చేశారు. దాని మీద ఎక్కి ఎడ్జ్లో నుంచొని దూకినట్టుగా అయితే ఫేస్ అలా చేస్తాను. దాని తర్వాత దిగి కొంచెం వెనక్కి నడుచుకొని వెళ్తే ఒక పిల్లర్ లాగా ఉంటుంది పెద్దగా, దాని మీదకి ఎక్కుతాను, ఎక్కి దాని మీద నుంచి దూకుతాను. ఓకే. ఆ రెండు ఎడిట్ చేసి అక్కడ పైన దూకినట్టు చేశారు. అంతే. సో కొంచెం హైట్లోంచి దూకావు అంటే కొంచెం అంటే కాదు, అంత హైట్ ఉన్న నుంచి దూకాను. దెబ్బలేం తగలలేదా? లేదు, కాలు మీద ల్యాండ్. కాలు మీద ల్యాండ్ అయ్యావా? అలా ఎలా ల్యాండ్ అవుతారు కాలు మీద? అంటే కిందకి పడకుండా ఒక కాలుతో అలా దిగావా? కాదు, కిందకి పడకుండా కాళ్ళు ఇలా పెట్టాను. ఇది ఎక్కువ గ్రిప్ ఉంటుంది కదా, ఓకే, గట్టిగా అలా. సో ఫ్లైట్ ల్యాండ్ అయినట్టు బాడీని కూడా ఎట్లా ల్యాండ్ చేయాలో బాగా తెలుసు నీకు, అంతేనా? ఎలా అనిపించింది ఆ సెట్లో నీకు? అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది ఆ మూవీలో? ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందా? గట్టిగా ఆలోచిస్తున్నావా? ఐ డోంట్ లైక్ దిస్ ఆక్వర్డ్ సైలెన్స్, సో ఐల్ సే ఇట్ ఫాస్ట్. విఎస్ సార్ క్యారెక్టర్. విఎస్ సార్ క్యారెక్టర్ ఎందుకు? స్కూల్లో టీచర్స్ అలా ఉంటే బాగుంటుందనా? అంటే ఇప్పుడు ఆ సినిమా స్టోరీ లైన్ అయితే నీకు అర్థమైంది కదా, ఆ సినిమా నుంచి ఏం చెప్పాలనుకున్నారు అనేది అర్థమైందా? ఏం చెప్పాలనుకున్నారు చెప్పు. అది స్టూడెంట్స్ ఓన్లీ ర్యాంక్స్ వెనకాల పడిగేస్తున్నారు కదా, కానీ అర్థం చేసుకోవట్లేదు. అది టీచర్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదని. ఒకవేళ అర్థం చేసుకొని చెప్తే వాళ్ళకి కూడా పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి. అది చెప్పాలనుకున్నారు. పైగా స్ట్రెస్ చేయకూడదు. అవునా? ఓకే. ఇప్పుడు నీ స్కూల్ ఎలా ఉంటుంది చెప్పు. ఎలా ఉండకూడదు అలా ఉంటుంది. ఒక ప్రైవేట్ స్కూల్ ఎలా ఉండకూడదు అలా ఉంటుంది. అంటే బేసిక్లీ కొంచెం రఫ్ అండ్ టఫ్ బట్ గుడ్ అట్ ద సేమ్ టైం. ఎందుకంటే కొంతమంది టీచర్స్ యాక్చువల్లీ బాగుంటారు, ఇంకొంతమంది టీచర్స్ చాలా స్ట్రిక్ట్, ఎక్కువగా బట్టే పట్టాలి ఆ టీచర్స్ క్లాస్లో. కానీ కొంతమంది టీచర్స్ ఉంటారు చూడండి, అది అందరికీ అర్థమైపోద్ది. ఎందుకంటే అది సరిగ్గా చెప్తారు, బాగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ వేరే టీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కొంచెం పిల్లలు భయపడి ఆ భయంతో క్యాప్చర్ చేయలేరు అంటున్నావు. అంత బాగా క్యాప్చర్ చేయలేరు. సో మూవీలో చెప్పినట్టు ఫ్రెండ్లీగా అలా స్టోరీస్ వైస్ చెప్తే కొంచెం గ్రాప్ చేయడానికి ఈజీ అని. స్టోరీస్ వైస్ అనే కాదు, నార్మల్గా చెప్పినా కానీ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే బాగా వస్తుంది. ఓకే. సిక్స్త్ ఏ స్కూల్? సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్. ఓకే. ఎక్కడ, ఏ ఏరియా? సికింద్రాబాద్. మరి మీ టీచర్స్కి చెప్తా? పిన్ కోడ్ 503. స్ట్రీట్ నెంబర్ అన్నీ చెప్పు. స్ట్రీట్ నెంబర్ నాకు తెలిస్తే కదా. తెలియదు కాబట్టి చెప్పు. సో మరి ఈ మూవీ నుంచి నీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే తెలిసింది, ఒక నాలెడ్జ్ అయితే నేర్చుకున్నావు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు టీచర్స్ అని. మరి డేర్గా మీ టీచర్స్కి చెప్పొచ్చు కదా, ఇలా స్ట్రిక్ట్గా ఉంటే భయపడతారు, మీరు ఫ్రెండ్లీగా ఉండి నేర్పించండి అని. The reason they are called strict is because they don't listen to all of that. అంతేనా? మరి చెప్పడానికి ట్రై చేయాలి కదా, మార్పు ఏదో ఒక దగ్గర. నేను చెప్పను, ఏం చెప్తారంటే మ్యామ్ డౌన్లోడ్ ఈటీవీ విన్ అండ్ వాచ్ అనగనగా మూవీ, ఐ టెల్ దెమ్ దట్స్ ఆల్. If they understand, they'll tell actually you were the one who did that in that movie, no, it's actually pretty nice. They'll tell that just so we'll think good of them and will not be scared, but they'll still not change. some of them మేబీ వాళ్ళు వాచ్ చేయాలి కదా, వాచ్ చేస్తే మారు. చూసారా, ఎవరికైనా చెప్పావా అసలు ఈ మూవీలో యాక్ట్ చేశానని? not yet, but we post, our class actually has a group created by one of our friends in WhatsApp. In that I shared the things and all, like a scene of it in which I jump, and the success meet one in which I spoke on the stage. And Advishya sir also told about me, right? And that one also my mom sent in that. Yeah. ఓకే.
మంచి అసలు ఎక్స్పీరియన్స్ ఉంది మనోడికి. సో నువ్వు ఎలా చదువుతావు? అంటే బాగా చదువుతావా, యావరేజా, బిలో యావరేజా? బాగా చదువుతాను. బాగా చదువుతావు. సో బాగా చదివే అబ్బాయే భయపడుతున్నాడు అంటే నార్మల్గా చదివే వాళ్ళ పరిస్థితి, నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? అంటే అసలు ఈ సినిమా తీసిందే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ తీశారు, పిల్లలు ఎంత ప్రెషర్ అవుతున్నారు అనేది మంచిగా చూపించారు. సో నువ్వు యాక్ట్ చేసావు, రియాలిటీ ఫీల్ అయ్యావు కాబట్టి అసలు ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో? మీ టీచర్స్కి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. మా టీచర్స్కే కాదు, అందరి టీచర్స్కి స్ట్రిక్ట్గా లేని వాళ్ళు అయితే ఓకే, ఫ్రెండ్లీగానే ఉంటారు. కానీ స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉండొద్దు, ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడు చిల్డ్రన్ భయపడరు యాక్చువల్లీ. అప్పుడు కొంచెం అంటే భయపడరు అంటే మరి మిమ్మల్ని పట్టించుకోనంత కాదు, కొంచెం స్ట్రిక్ట్గా ఉండొచ్చు, కొంచెం ఫ్రెండ్లీగా ఉండొచ్చు. అలా రెండు కలిపి చెప్తే అప్పుడు బాగా అర్థమవుతుంది పిల్లలకి కూడా. నీకు ఏ సబ్జెక్ట్స్ అర్థం కావు, ఏది బాగా అర్థం అవుతాయి? నాకు తెలుగు, అదే హిందీ ఇంకా తెలుగు ఎక్కువ అర్థం అవుతుంది. కానీ సైన్స్ అయితే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు వచ్చిన ప్రతి సైన్స్ టీచర్స్ ఇప్పుడైతే ఫిజిక్స్, బయాలజీ ఇంకా కెమిస్ట్రీ వీళ్ళందరూ చిల్ అవుతారు, రిలాక్స్డ్, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ 4th క్లాస్ సోషల్ టీచర్ కూడా ఫ్రెండ్లీగానే, అంటే చిల్. ఓకే, కొంచెం స్ట్రిక్ట్గా ఉండొద్దు. పాపం పిల్లల బాధలు వింటుంటే మరీ స్ట్రిక్ట్గా, అంటే మేము చదువుకున్నప్పుడు అయితే కొట్టడాలి, ఇప్పుడు మీకు కనీసం కొడితే పేరెంట్స్ వచ్చి మాట్లాడడం ఏదో ఉంటుంది. అంతే, అది కాదు. మా 3rd క్లాస్లో ఒక టీచరు ఎంత పెద్ద కర్ర తెచ్చుకొని వచ్చి, మా క్లాస్ టీచరు ముగ్గురు మిస్బిహేవ్ చేశారండి. అంటే టీచర్ మాట్లాడినప్పుడు ఫస్ట్ డే, ఒక వీక్లో ఫస్ట్ డే 3 టీచర్స్ కంప్లైంట్ చేశారు. అందుకని ఎంత పెద్ద కర్ర తీసుకొని వచ్చి, ఎంత ఉంటుంది వెడల్పు, ఎంత ఉంటుంది, అది తీసుకొని వచ్చి ముగ్గురిని ఒక్కొక్కరిని బయటికి పిలిచి కొట్టేసింది. లాస్ట్ వాడికి అయితే కర్ర ఇరిగిపోయింది, ఇక్కడ రక్తం వచ్చేసింది. మిగతా ఇద్దరు కొంచెం షార్ట్ ఉంటారు, అంటే ఎంత ఉంటారు, వాళ్ళిద్దరు వేసుకుంటా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేయలేదు, రాలేదు కూడా. అయ్యో, సో అటువంటి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ఎందుకురా బాబు ఎంత స్ట్రిక్ట్ ఉన్నారు వీళ్ళు, ఈ చదువులో అన్నీ మనకు అవసరం అనిపిస్తుందా? అది కాదు, ఎందుకు ఎంత స్ట్రిక్ట్ ఉంటారో బాబు అని అనిపిస్తుంది. ఈ సినిమా చూడడం ముందు కూడా నేను ఫ్రెండ్లీ టీచర్స్తో ఎక్కువ మాట్లాడతాను. మా 4th క్లాస్ ఇంగ్లీష్ టీచరు చాలా, అంటే చాలా డిస్టింక్టివ్ మ్యామ్, అది అక్క, ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ ఒక తప్పు వస్తే అది సీరియస్గా, ఒక్క చిన్న తప్పైనా చాలా సీరియస్గా ఉంటారు. అంటే ఒక అసైన్మెంట్ అయిపోయినా చాలా సీరియస్, కానీ నార్మల్గా ఫ్రెండ్లీగా ఉంటారు ఎక్కువ, బాగానే. సరే, ఈ ఇంటర్వ్యూ మీ టీచర్స్లో గ్రూప్లో లింక్ షేర్ చేద్దాం. యాక్చువల్గా ఈ బాబు చెప్పేది చాలా జెన్యున్ పాయింట్ అండి. పిల్లలు ఏదైనా అడిగితే రిపీటెడ్గా ఓపిక్గా చెప్పకుండా వాళ్ళని తిట్టడం, అరవడం, కొట్టడం చేస్తారు. కానీ ఇంటెన్షనల్గా వాళ్ళ హార్ట్ ఎంత ప్యూర్ ఉంటుంది ఈ ఏజ్లో, వాళ్ళల్లో ఒక పాజిటివిటీని టీచర్స్ నింపితే అది చాలా బాగుంటుంది. నువ్వు ఫ్రెండ్లీగా చెప్తే ఏదైనా చేస్తారు, ఏదైనా వింటారు, అంతే కదా. చెప్పాను మీ టీచర్స్కి నేను కూడా, ఏం చేస్తారో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. నిన్ను కొడతారా లేకపోతే? I'm kind of scared to go back to school because you're telling you'll send the interview. ఏం కాదు, కొడితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం, ఓకే? సరే, పుష్పలో నేను చూసినప్పుడు ఆ క్రికెట్, are you crying? No. Yeah, you I laughed so much today that I'm literally tired. Tears of happiness. Okay, you want tissues? No. Okay. I have my hands. ఓకే. ఎక్కువ అల్లరి చేస్తావా నువ్వు? నార్మల్. నిజం చెప్పాలి, ఇప్పుడు మీ మమ్మీ ఇక్కడే ఉన్నారు. నార్మల్. ఇంట్లో ఎప్పుడైనా బాగా అల్లరి చేస్తే అన్నులు తిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇంట్లో డిఫరెంట్, స్కూల్లో డిఫరెంట్. స్కూల్లో వేర్లే, అంటే ఎలా తన్నులు తింటావు ఇంట్లో? ఎలాంటి అల్లరి చేసి? ఎక్కువ తింటా. ఎక్కువ తింటా, ఊరికేనే ఎక్కువ తింటా, మళ్ళీ మా అన్న మీద అరుచుకుంటాను.
సిబ్లింగ్ రైవలరీస్. నువ్వు ఎక్కువ కొడతావు, మీ అన్న నిన్ను ఎక్కువ కొడతాడా? స్టార్ట్ చేస్తాడు, నేను ఎండ్ చేస్తాను. సో వారు ఎవరు స్టార్ట్ చేసినా ముగింపు నీదన్నమాట. అవును. గట్టి కొడతావా? మమ్మీకి చెప్తాను, మమ్మీకి లేకపోతే డాడీకి చెప్తాను. నీకు అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇంత చిన్న ఏజ్లో? నీ ఏజ్ ఎంత? 10 years ఉంటాయా? 10 years. కోవిడ్ టైంలో నేను 5.5 years ఉన్నప్పుడు అప్పుడు నేను యాక్టింగ్ చేస్తాను మమ్మీ అని మా మమ్మీకి చెప్పాను. 5 yearsకే? 5.5 years. ఓకే. నేను అప్పుడు మా డాడీకి కూడా చెప్పాను. 6 months డిస్కరేజ్ చేశారు. కానీ నేను ఆ 6 monthsలో యాక్టింగ్ వీడియోస్ పెట్టుకొని కొన్ని నవరసాలు చేసి చూపించాను. పైగా వేరే కూడా ట్రై చేస్తానే ఉన్నాను, ఏది పడితే అది ట్రై చేస్తాను. ఎలా తెలిసాయి నీకు అంత చిన్న ఏజ్లో నవరసాలు, యాక్టింగ్ డైలాగ్స్ ఇవన్నీ? ఎమోషన్స్ ఉంటాయి కదా, ఎమోషన్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏంటది? నవరసాలే. బట్ అదే కదా, అంత చిన్న ఏజ్లో అన్ని ఉంటాయని ఎలా తెలుసు అంటున్నా. గూగుల్. ఓకే. అదంతా 6 months పట్టింది నాకు అప్రూవల్ చేసుకోవడానికి. అప్పుడు కూడా కొంచెం డిస్కరేజింగ్గానే ఉన్నారు. ఎంత కష్టం పడతారో తెలుసా? కొన్నిసార్లు బ్లడ్ వచ్చేస్తుంది, అది కూడా ఆపుకోవాలి అని చెప్పారు, అది కూడా తట్టుకోవాలని చెప్పారు పేరెంట్స్. ఎక్కువగా మా డాడీ డిస్కరేజ్ చేశారు, కానీ మా మమ్మీ అయితే సరే అవుదులే అనంది. ఫస్ట్ చూద్దాం ఎదుగు అనంది. అప్పుడు షార్ట్ ఫిలిం తీసాం ఫస్ట్ మా డాడీ ఒప్పుకున్న తర్వాత. 3 lakhs పెట్టి మా డాడీ ప్రొడ్యూస్ చేశారు, మా మమ్మీ డైరెక్టర్ కాదు. ప్రొడ్యూస్ చేయించావు మొత్తానికి? 3.5 lakhs అయిందంట. ఓకే. అది ఇప్పుడు దాని తర్వాత అయితే రంగమార్తాండ వచ్చింది. షార్ట్ ఫిలిం తర్వాత? షార్ట్ ఫిలిం తర్వాత ఫస్ట్ మూవీ రంగమార్తాండ. 9 heads చేసుకొని రావరాసుల తల్లు ఇక్కడ పిన్నీసులు పెట్టేస్తారు పెట్టడానికి, పంచ ఉంటుంది కదా అది మార్నింగ్ 4కి లెగిసి నైట్ 12కి ఇంటికి వచ్చాం. అప్పుడు వచ్చినప్పుడు తల వేసుకున్నా కదా, జుట్టులో గట్టిగా గుచ్చుకున్నట్టు ఏదో అయ్యింది. దాని తర్వాత ఇక్కడ కూడా గుచ్చుకొని బ్లడ్ వచ్చింది నాకు ఇక్కడ వేస్ట్ దగ్గర. అప్పుడు ఎంత బ్లడ్ వస్తుంది, నీకు నిజంగా అవసరమారా? ఒక్క ఏగ వాళ్తేనే బాబోయ్ దద్దురు వచ్చేస్తుందమ్మా అని అంటూ మళ్ళీ నీకు ఇదంతా అవసరమా అని అప్పుడు కూడా ట్రై చేశాడు డిస్కరేజ్ చేయడానికి. కానీ నేను ఒప్పుకోలేదు, ఇది యాక్టింగ్, తట్టుకోగలను డాడీ, నేను చేస్తాను అని చెప్పి అప్పుడు అప్రూవల్ తెచ్చుకున్నాను. ఓకే. డాడీ ఏం చేస్తారు? డాడీ అయితే చాలా వాటిల్లో బిజినెస్ పార్ట్నర్, పైగా బిజినెసెస్ కూడా ఉన్నాయి, ఇంకా పొలిటికల్ టచ్ కూడా ఉంది. ఓకే. మమ్మీ? మా మమ్మీ అయితే సోషల్ యాక్టివిస్ట్, ఇంకా మా మమ్మీకి కూడా పొలిటికల్ టచ్ ఉంది. పొలిటికల్ టచ్ ఉందా అంటే ఎలా అంటే నాకు తెలియదు, ఎందుకంటే నాకు సరిగ్గా గుర్తులేదు, ఎప్పుడో చెప్పారు. ఓకే. సో అలా ఇంట్రెస్ట్ వచ్చింది, పెద్ద పెద్ద మూవీస్లో చేసావు, మంచి మంచి స్టార్ హీరోస్తో వర్క్ చేసావు కదా. పుష్ప 2 చేసినప్పుడు ఎలా అనిపించింది? అల్లు అర్జున్ కలిసావా? ఛాన్స్ ఎవరికి రాలేదు అక్కడ. అయ్యో. మీకు కూడా చెప్పాలి, పుష్ప 2 చేసినప్పుడు జరిగింది. పుష్ప గారిది క్యారవాన్ ఉంది కదా, ఇది ఎక్కడుంది, షూటింగ్ స్పాట్ ఎక్కడుంది, మేము అక్కడ ఉన్నాం. ఎందుకంటే మాకు అక్కడ ఇచ్చారు ప్లేస్ ఉండడానికి ఒక 2 days. ఇక్కడి నుంచి ఇలా రాకూడదు, క్రాస్ చేయకూడదు, గాజు ఇటుపక్క అటుపక్క AK-47 పట్టుకొని రెడీగా ఉన్నారు. మేము షూటింగ్ స్పాట్లోకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో క్యారవాన్ ఉంది కదా, ఒక రూట్ ఉంది, ఇలా వెళ్ళి మొత్తం తిరిగి వెనక్కి రావాలి. మేమేం చేసామంటే, మేము వెళ్తామయ్యా ఇక్కడే కదా ఉంది, మాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అంటే అప్పుడు కూడా వద్దన్నారు. అది కూడా రాత్రి 12 AM మేము ఇక్కడి నుంచి నడుచుకొని చాలా దూరం వెళ్ళి అక్కడ వెళ్ళాం మళ్ళీ షూటింగ్ స్పాట్లో. అది కూడా ఏంటి, పుష్ప సార్ అక్కడికి వచ్చారు, అక్కడే ఉన్నారు, చూసారా? మరి అది కూడా ఇది మళ్ళీ అక్కడ కూడా రెడీగా ఉన్నారు గన్స్తో, బాడీ గార్డ్స్. ఓకే.
అంటే కలవనివ్వలేదు, మాట్లాడడం కుదరలేదు. ఎవరికి కుదరదు అక్కడ. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో కూడా యాక్ట్ చేసావు కదా? ఆయన సెట్ దగ్గర అయితే మాట్లాడాము, క్యూట్గా ఉన్నారా బాగున్నారా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారా? మళ్ళీ సీన్ కూడా ఉంది. నువ్వేం మాట్లాడావు? నేనైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్ అని నాకు ఇప్పుడు గుర్తులేదు ఏమేది. అది చాలా టైం అయింది, చాలా ఏదో 7 అనుకుంటే అప్పుడు నేను వచ్చినప్పుడు 7 years అది చేసినప్పుడు. ఓకే. నీ ఫేవరెట్ స్టార్ ఎవరు? నా ఫేవరెట్ స్టార్ రవితేజ సార్. రవితేజ సార్. మరి ఆయన మూవీలో చేసావా? ఇంకా ఛాన్స్ రాలే. ఇంకా ఛాన్స్ రాలా? ట్రై చేసావా? ఓకే. అంటే నీకు ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గానే చేయాలని ఉందా, లేకపోతే ఇన్ ఫ్యూచర్లో కూడా హీరోగా చేయాలి అని ఉందా? ఇన్ ఫ్యూచర్గా స్టార్ అవ్వాలని ఉంది. ఇన్ ఫ్యూచర్గా స్టార్ ఎందుకు? అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా చూస్ చేసుకోవడానికి, నువ్వెందుకు సినిమా ఇండస్ట్రీనే సెలెక్ట్ చేసుకున్నావు? నాకు నచ్చింది. నచ్చిందా? ఏం నచ్చింది ఇండస్ట్రీలో? యాక్టింగ్ నచ్చింది. యాక్టింగ్ చేయడం. ఇంట్లో ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తావా? అమ్మ కడుపు నొప్పి, వాళ్ళ స్కూల్కి వెళ్ళను అలాంటివి చేసేవాడిని. అలా చేస్తూ చేస్తూ ఇది అలవాటు అయిపోయిందా? కాదు, అలా చేసేవాడిని కానీ ఇంట్లోనే ఉండి నేర్చుకున్నాను నేను. సో పెద్ద అయ్యాక కూడా హీరో అవుతా అంటావు. అప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ మీ డాడీయేనా? చేస్తారంటే చేస్తారంతే, ఆప్షన్ లేదా? చేస్తానంటే ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే. నీ తెలుగు మంచి గోదావరి అచ్చ తెలుగులా ఉంది. మీ ప్రాపర్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ కాకినాడ. కాకినాడ మంచి ఎండల ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ మొత్తం అందరు రిలేటివ్స్ అక్కడ ఉంటారు. అందరు అక్కడే ఉంటారా? ఇప్పుడు కానీ ఒక్కరు తప్ప మా మా నాకు మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఓకే అక్కడ ఉంటారు. ఓకే. ఇన్ని సినిమాలు చేసావు కదా, నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ మీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ నీకు వచ్చే కాంప్లిమెంట్స్ ఏంటి? బన్నీ చాలా బాగా చేసేవరా అని మా మాయ ఇంకా పిన్ని అంటున్నారు సక్సెస్ మీట్ చూసి. రే పార్టీ ఏదిరా అని అడిగారు. పార్టీ ఇవ్వలే మరి ఎవరికి? ఎవరిది ఇంకా వెళ్ళలేదు కదా. ఓకే. ఇక్కడ హాలిడేస్కి ఎత్తాను, అప్పుడు ఎత్తాను పార్టీ అన్నాను. ఫ్రెండ్స్ అయితే మా క్లాస్లో ఒక్కరే ఒక అమ్మాయి చూసింది అంతే, అది కూడా వాట్సాప్లో పెడితే ఈటీవీలో డౌన్లోడ్ చేసుకొని చూసినట్టుంది. బాగా యూ డిడ్ వెరీ వెల్ బన్నీ, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అని చెప్పి అంతే బాయ్ అని అయిపోయింది. అంతేనా? నీ బెస్ట్ ఫ్రెండ్స్లో ఎవరు చూడలేదా? నీ క్లోజ్ ఫ్రెండ్స్? నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎవరు చూడలేదు, నాకు ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్. అవునా? మరి చూడలేదా? చూపించాలిగా వాడితో కూడా. మర్చిపోయాను. ఆడు బయటకు తను ఊరికి వెళ్తాను అని ఏదో అన్నాడు. ఓకే. కాబట్టి ఊరికి వెళ్ళడం లేదు తెలీదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా సినిమాలు చేస్తున్నావా? ప్రజెంట్ అంటే ఇప్పుడు సినిమాలు చేయట్లేదు, కానీ ఒక ఆడిషన్కి వెళ్ళాను, రిహర్సల్స్ కూడా చేసాము. డేట్స్ చెప్తా అన్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఓకే. ఇది June 2 ఎప్పుడు ఉంటుంది అన్నారు కానీ కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఉన్నాయా? బకాసుర రెస్టారెంట్, ఉస్తాద్ భగత్ సింగ్. దాంట్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఇంకా మారమ్మ కూడా. క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఉస్తాద్ భగత్ సింగ్లో అంటే పవన్ కళ్యాణ్ సార్ గారి నేబర్హుడ్లో ఒక క్యారెక్టర్. ఇంకా మారమ్మ అంటే 1990 మొత్తం చెప్పేస్తున్నాను నేను. ఏం కాదులే. 1990 ఇయర్లో ఒక విలేజెస్లో, తాండా విలేజ్ అది యాక్చువల్లీ, మేము అక్కడ ఉన్నాం పిల్లలు. అక్కడ ఒక చైల్డ్ హీరోకి ఫ్రెండ్ని. నీకు ఆన్ సెట్లో ఎవరు బాగా నచ్చారు ఇప్పటి వరకు చేసిన హీరోస్లో? నువ్వు దగ్గరగా చూసావు కదా. ఆన్ సెట్ అయితే భీమా గారు, అదే సారీ గోపీచంద్ గారు. గోపీచంద్ గారు ఎందుకని? రీజన్? I just like to be around him. And not only that,
When it was my birthday, everybody just told me happy birthday. He even gave me these things called biscuits something. ఎలా అనిపించింది అప్పుడు? I didn't even know that somebody actually told him. I actually told him that it's my birthday tomorrow on the day before. He got it for me for some reason. అబ్బా మంచిగా హ్యాపీ అనిపించింది అంతే. Yeah. ఓకే, ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? I don't know many heroines. యూ డోంట్ నో మెనీ హీరోయిన్స్? ఇంతమంది హీరోస్ తెలిసినప్పుడు హీరోయిన్స్ తెలియాలి. రీసెంట్గా వచ్చిన సినిమాస్లో నీకు బాగా నచ్చిన? నో. Nope. చెప్పకూడదని చెప్పట్లేదా? నాకు తెలియదని చెప్పట్లేదు. ఓకే, పుష్ప 2 చేసావు కదా, మరి రష్మికాని చూడలేదా? ఎవరి కాంబినేషన్లో సీన్స్ లేవా? హీరోయిన్స్ ఇష్టం లేదు అంటే ఇన్ ఫ్యూచర్లో మరి నువ్వు హీరోగా చేసేటప్పుడు నీ కో పార్ట్నర్ హీరోయిన్స్ ఉంటారు కదా, అప్పుడు నాకు హీరోయిన్ ఇష్టం లేదు అబ్బాయిని పెట్టండి హీరోగా అంటావా? నేను చేస్తానంతే. నాకు ఎక్కువ హీరోయిన్స్ ఏం తెలియరు. పైగా నాకు అంత నచ్చదు ఏం చేయడం. ఎక్కువగా నేను లేజీ ఫెలో. నేను అంతే. అవునా? లేజీ ఫెలో మోస్ట్లీ. ఐ డోంట్ కేర్ అబౌట్ రీసెర్చ్. ఇంత లేజీ ఫెలోకి మరి ఇండస్ట్రీ అంటే పొద్దున్నే లేవాలి, షూటింగ్కి వెళ్ళాలి, వాళ్ళు ప్యాకప్ చెప్పే వరకు సెట్లో ఉండాలి, రావాలి, ఇదంతా టైం టేకన్ ప్రాసెస్ కదా. నేను అల్లారం పెట్టుకొని లేచిపోతాను. స్కూల్కి అయితే నేను లెగను, కానీ అల్లారం పెట్టినా అల్లారం నా చెవులో మోగినా నేను లెగను స్కూల్కి. అవునా? ఎందుకంటే అది బోరింగ్ ప్లేస్. టీచర్స్ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ఉండరు. కానీ షూటింగ్ అయితే 5 o'clock లెగాల, అలారం పెట్టుకొని లెగిసిపోతా. లేకపోతే మా మమ్మీ లేపేస్తారు. స్కూల్ ఉంది అంటే అలారం చెవులో మోగినా లేవడు, షూటింగ్ అంటే అలారం పెట్టుకుని మరీ లేస్తాడు. ఇది ప్యాషన్, ఇంట్రెస్ట్, అంతేనా? నైస్. సో ఇప్పుడు నీకు స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా, షూటింగ్స్కి వెళ్ళాలనిపిస్తుందా? ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో పడుకోవాలనిపిస్తుంది. ఎందుకు? హాలిడేస్ కదా. హాలిడేస్ అన్నా? ఓకే, ఎన్ని డేస్ నీ హాలిడేస్? జూన్లో ఎండ్ అయిపోతాయి. ఓకే, హాలిడేస్ అన్ని రోజులు పడుకుంటావు. వాట్ నెక్స్ట్? పడుకుంటాను, ఆడుకుంటాను, మళ్ళీ బ్రష్ చేసుకుంటాను. ఫస్ట్ నేను చెప్తాను, లెగొస్తాను, గంట ఆగుతాను. ఎందుకు? ఊరికే నాకు లేజీగా అనిపిస్తుంది ఆ టైంలోనే. దాని తర్వాత నేను అప్పుడు యాక్టివ్ అయిపోతాను. కాబట్టి మా పై ఫ్లోర్లోకి వెళ్ళి బ్రష్ చేసుకొని తినేసి అప్పుడు ఆడుకుంటాను. లేకపోతే ఫస్ట్ కొంచెం సేపు చదువుకొని దాని తర్వాత ఆడుకుంటాను. అప్పుడు ఏంటది, కొంచెం మమ్మీకి కూడా సాయం చేస్తాను. మా అన్నయ్య నేను కలిపి, మా అన్నయ్య వండుతాడు, నేను ప్లేట్లు తోముతాను, మళ్ళీ ఇల్లు తుడుస్తాను. అమ్మో, ఇల్లు తుడుస్తా? అవును. దాని తర్వాత నెక్స్ట్ డే స్విచ్. మా అన్నయ్య ప్లేట్లు కడుగుతాడు, ఇల్లు తోముతాడు, మా మమ్మీ కుకింగ్ చేస్తుంది, నేను పక్క బట్టలు అన్నీ చదువుతాను, మళ్ళీ మా అన్నయ్య కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు మా మమ్మీకి. ఓకే, సో ఇవన్నీ ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అనా? ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, పైగా మా మమ్మీకి హెల్ప్ చేయాలి. ఓకే, పేరెంట్స్కి హెల్ప్ చేయండి అమ్మా, చిల్డ్రన్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఒక సమ్మర్ హాలిడేస్ నుంచి. పెద్ద చిన్నప్పటి నుంచి చేస్తున్న రేంజ్లో చెప్పాడు. సమ్మర్ హాలిడేస్ అంటే ఎన్ని డేస్? ఒక 10 days, 20 రోజులు? 4 days నుంచి. 4 days నుంచి వీడ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ చిల్డ్రన్స్ హెల్ప్ చేయండి అమ్మా అని చెప్తున్నాడు. అవును, ఎందుకంటే అది నేను వేలో నేర్చుకున్న గుడ్ హ్యాబిట్. నువ్వు చెప్పింది వింటే నువ్వు అసలు చిన్నప్పటి నుంచి మీ మమ్మీకి ఒక రేంజ్లో హెల్ప్ చేస్తావు అనుకున్నా. కట్ చేస్తే 4 days నుంచి అని చెప్తున్నాడు. ఇది 4 days నుంచి స్టార్ట్. ఓకే, దీన్ని ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తావు? Till I grow up and get people who will do it for me and just sleep in my bed. అయిపోయిందా? అంతే. సరిపోతుందా ఇది? సో ఖాళీ టైంలో ఏం చేస్తావు మమ్మీకి హెల్ప్ చేయడం కాకుండా? ఖాళీ టైంలోనా గేమ్స్.
గేమ్స్ ఆడతావా? గేమ్స్ ఏం గేమ్స్ ఆడతావు? యూజువల్గా రోబ్లాక్స్ ఆడతాను, లేకపోతే యాక్షన్ గేమ్స్ 10 minutes అలా ఆడతాను, మిగతాది కింగ్ టంగ్ ఆడతాను. ఫోన్ ఎక్కువ చూడకూడదు కదా, ఇది కూడా బ్యాడ్ హ్యాబిటే కదా. Children don't worry about watching phone for too much time. It's not the phone, it's the cell phone towers. ఏదైనా ఎఫెక్టే. ఎఫెక్టే ఆ ఎఫెక్ట్ డిఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలంతే. మరి చూసుకుంటున్నావా? నేను దూరంగా పెట్టి ఆడతాను, దగ్గరగా పెడితే అప్పుడు వస్తుంది సైడ్ లాంటి. దూరంగా పెట్టినా దగ్గరగా పెట్టినా కాన్సన్ట్రేషన్, ఐ కాన్సన్ట్రేషన్ అక్కడికే పోతుంది కదా. మన సరౌండింగ్స్ ఉన్నాయి కదా, లైట్లో ఆన్ చేసుకొని నేను ఆ ఫోన్ నుంచి వచ్చే లైట్ కూడా దానికి మ్యాచ్ చేయడానికి పెట్టుకుంటాను. డైరెక్షన్ కూడా తెలుసు వీడికి, ఏ లైటింగ్ ఎలా పెట్టాలి. ఇంకేం ప్యాషన్ నీకు, ఇంకేం ఇంట్రెస్ట్? అయితే ఫుట్బాల్ ఆడడం హాబీస్, డ్రాయింగ్ చేయడం, గేమింగ్. డ్రాయింగ్ చేస్తావా? చేస్తాను, కానీ నాకు ఏదైనా పిక్చర్ పెడితే నాకు పేపర్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్ కాదు కానీ కొంచెం క్లోజ్గానే డ్రా చేస్తాను. ఓకే, అదైతే చేస్తాను. ఓకే సరే, కానీ అసలు ఎంత మాట్లాడేసుకున్నాము, నీతో డైలాగ్ చెప్పించలేదే. మూవీలో పెద్ద పెద్ద ఎమోషనల్ డైలాగ్స్ చెప్తావు కదా. ఏ డైలాగ్ చెప్పను? సినిమాలో చాలా డైలాగ్స్ చెప్తావు కదా. సినిమాలో చాలా ఉన్నాయి కదా. ఎమోషనల్ కాదు, నార్మల్ ఒక డైలాగ్ చెప్తాను. విఎస్ఆర్ రిడిల్ అడుగుతారు కదా, అప్పుడుది. టీచర్స్ ఏదో చెప్తే అది బ్లైండ్గా ఫాలో అవ్వకూడదని, అది ఒక డైలాగ్. అంతేనా? అది ఒకటే, అంటే ఆ రిడిల్కి అది ఆన్సర్. అది అది కాకుండా నీకు కొంచెం ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది కదా. ఎమోషనల్ డైలాగా? బోల్డ్ ఎమోషనల్ డైలాగ్స్ చేశారు ఏంటి మ్యామ్? మర్చిపోయావా? ఎస్. పర్లేదు, మర్చిపోయాను, గుర్తులేదు. కాదు, గుర్తులేదు, మర్చిపోయాను. గుర్తులేదు, ఇంకా ఇంకోటి ఉంటుంది, నాకు గుర్తులేదు. నాకు కూడా గుర్తు రావట్లేదు. నీతో ఉంటే నేను కూడా మర్చిపోయేలా ఉన్నా. ఇది బెడ్ మీద పడుకున్నప్పుడు మాట్లాడతావు కదా. ఏంటి? హాస్పిటల్లో ఉన్నప్పుడు వ్యాసారు వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్తావు చూడు కొంచెం. అదే సార్ అలా దూకేసానని, అదంతే డైలాగ్. రాసుకోవాలి నీ డైలాగ్స్ ఏమి. సరే, నీకు నచ్చిన డైలాగ్ ఏదో ఒక సినిమాలో, నీ ఫేవరెట్ హీరోదో. నేను సినిమాలో ఇమిటేట్ చెయ్యను, అందుకే నేను సినిమాలో నేను చెప్పిన డైలాగ్ సినిమా అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోను. నాకు ఇమిటేట్ చేయడం నచ్చదు. నీ డైలాగ్ నువ్వు చెప్పడం కూడా నచ్చదా? నీ డైలాగ్ నువ్వు చెప్పడం కూడా నచ్చదా? ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్పామంటే మళ్ళీ అది బయట చెప్తున్నామంటే ఆ డైలాగే అది ఇమిటేట్ చేసినట్టే కదా. నాకు ఇమిటేషన్ నచ్చదు. సో ఎవరిని ఇమిటేట్ చెయ్యవు, నీ డైలాగ్ నువ్వు కూడా చెప్పుకోవు. నీ మళ్ళీ వేరేది ఓన్ది అయితే, ఇంకా సినిమాలో చెప్పంది అయితే చెప్తాను, కానీ అలాంటివి లేవు. ఏదో ఒకటి సరే నీకు నచ్చింది చెప్పు, ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఓన్గా ఒక డైలాగ్ చెప్పు అని. ఓన్గానా? మా డాడీ 7 years ఉన్నప్పుడు ఒక డైలాగ్ ఇచ్చారు, కానీ నేను అది ఆల్రెడీ ఇంకో ఇంటర్వ్యూ దగ్గర చెప్పేస్తాను. పర్లేదు, చెప్పు, ఏం కాదు. ఓకే, ఇప్పుడు నేనే మీ టీచర్ అనుకో, రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ ఇంటర్వ్యూలో చూసిందంత విని టీచర్స్ని డీఫేమ్ చేసి మాట్లాడావని నీ మీద సీరియస్ అవుతా, ఓకేనా? ఏ ఇంగ్లీష్ మాట్లాడాలని? డీఫేమ్ చేసావు టీచర్స్ని, కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి, అలా చూసి మాట్లాడండి, అలా ఎలా ఇంటర్వ్యూస్లో చెప్తావు, ఏమన్నా ఉంటే డైరెక్ట్గా మాతో కదా మాట్లాడాలి అని చెప్పి నేను నిన్ను తిడతా, గట్టిగా తిడతా, చాలా సీరియస్గా తిడతా. అప్పుడు నువ్వు వాళ్ళకి ఎలా ఆన్సర్ ఇస్తావు? నీ ప్రాబ్లం అంతా ఓపెన్ అప్ అయిపోయి చెప్పాలి టీచర్స్తో ఏముందో. అంటే నా ఎమోషన్ మొత్తమా? నన్ను కొట్టకు. లేస్తావా? లేచి చెప్పనా, కూర్చొని చెప్పనా? దిస్ ఇస్ టు ఎవ్రీ టీచర్ అవుట్ దేర్, హూ ఎవర్ ఐ హ్యావ్ ఆల్ దిస్ రేజ్ హిడెన్ ఇన్ మీ, దిస్ ఇస్ టు ఎవ్రీ టీచర్ అవుట్ దేర్. కొట్టేలా ఉన్నాడు. I'll imagine you as my 5th class English teacher. గుడ్డా పేడా? I don't like her. ఏ ఇప్పుడు నేను నిన్నేం అనలేదు కదా. Well, I don't like my 5th class English teacher, not you. ఓకే, జస్ట్ లుకింగ్ వైజ్ యూర్ టెల్లింగ్.
నో బిహేవియర్ వైజ్. నేను చాలా ఫర్రు ఉంటా. నేనే టీచర్ అయితే పోయి ఆడుకుంటారని చెప్తా. ఏమేమి ఉంటే అది చేసుకోండి, చదువులన్నీ మనతో కాదని చెప్తా. ఓకే, సో స్టార్ట్. సీరియస్ ఎమోషన్ వస్తుంది. వై యూ లాఫింగ్? యు ఆర్ లుకింగ్ లైక్ దిస్ ఓన్లీ, నో? ఓకే, ఐ డోంట్ లవ్. ఓకే, రెడీ. యాక్షన్. చెప్పండి. యాక్షన్ అని చెప్పాక అది ఇమాజిన్ చేసుకో. సరే, నేను మళ్ళీ చెప్పాలా? రెడీ. చెప్తా అన్నారు. రెడీ. కాన్సన్ట్రేట్. నీతో పాటు నేను కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, సో బన్నీ, అన్ని ఇంటర్వ్యూస్లో టీచర్స్ గురించి, స్కూల్స్ గురించి చాలా బ్యాడ్గా చెప్పావు. మా స్కూల్ నచ్చదు, టీచర్స్ నచ్చరు అని చెప్పావు. ఇది ఎంతవరకు కరెక్టు? నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కూల్కి వచ్చి ఆఫీస్లో మాతో మాట్లాడాలి, కానీ వెళ్ళి ఇంటర్వ్యూస్లో చెప్తే స్కూల్ గురించి ఏమనుకుంటారు? అసలు నీ చెప్తారండి మీరేం చెప్తారు మ్యామ్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైనా చెప్తే, సో యూ టాకింగ్ బ్యాక్ టు మీ, యూ వాంట్ టు టాక్ బ్యాక్ టు మీ, షుడ్ ఐ టేక్ యూ టు ద ప్రిన్సిపల్ అని చెప్తారు మ్యామ్. మీరు మేమేం చేయనప్పుడు మేము ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తే సార్ ఏమైనా కొడితే, ప్రిన్సిపల్ గారు ఏమైనా కొడితే ఏం చేస్తాను నేను అప్పుడు? ఓపెన్ అయి చెప్పాలి కదా నీ ప్రాబ్లం ఏంటి అనేది. ఓపెన్ అయి చెప్తే ఏంటి? మీరు వినట్లేదు కదా. వింటే ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? వింటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి? అలా ఉండొద్దు. మీరు స్ట్రిక్ట్గా ఉంటారు. ఒకసారి మీరు ఇంకో టీచర్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, నా పక్కనున్న అమ్మాయి టీచర్ 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 అంటుందని, తన అమ్మాయి అని తన్నేమనకుండా నన్ను అంటున్నారు, వాట్ బెన్ జాన్ టీచర్ 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 యూ కాలింగ్ మీ ఫ్రమ్ దట్ టైమ్ అని నన్ను అంటారు. మళ్ళీ నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇది ఒక డౌట్ అడగడం కూడా చిరాకు వచ్చేస్తుంది. భయపడుతున్నారు అయితే మాట్లాడడానికి? డౌట్ అడగడానికి భయపడుతున్నావా? భయపడుతున్నట్టుందా మ్యామ్? నేను మీకు భయపడుతున్నట్టుందా ఇప్పుడు? మరి ఏంటి నీ ఇన్నర్ ఫీలింగ్? యాంగర్, రేజ్ అండ్ ఇరిటేషన్. సో ఫైనల్లీ వాట్ యు వాంట్? Stop being so strict. What's wrong? Why are you so strict? For no reason. Okay. That's it. నో రీజన్. ఎందుకు స్ట్రిక్ట్? బాగానే చెప్పాడు, కరెక్ట్గానే చెప్పాడు. నైస్. సో ఇవాళ నువ్వు ఈ ప్లేస్లో ఉండడానికి రీజన్ అయిన వాళ్ళకి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? స్పెషల్ థ్యాంక్స్. I want to thank Sunny Sanjay sir for even keeping me in this movie, and Guru sir and Datta Anna, because they were the one who took the audition and made me stay in it. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావు. Yes. ఓకే, సో ఇంకా నీ డ్రీమ్ రోల్స్ ఏమున్నాయి? As a hero. ఓకే, ఫైన్. సో చాలా షోస్, ఇంటర్వ్యూస్కు వెళ్ళొచ్చినట్టున్నావు. అందరూ అప్రిషియేషన్ అండ్ ఆల్ ఎలా ఉంది? బాగుంది యాక్చువల్లీ. ఓకే, సో ఇంకేమైనా ఆడియన్స్కి చెప్తావా మూవీలో నీ రోల్ని, నిన్ను లైక్ చేసిన వాళ్ళకి? ఎస్, మీ టీచర్స్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఎక్కువ చదువుకో, బాగా మంచి ర్యాంక్స్ తెచ్చుకో అని మిమ్మల్ని ర్యాంక్స్ వెనకాల వెళ్ళమంటున్నారు. కానీ అర్థం చేసుకో అంటే మీరు ఏమనొద్దు. కానీ ర్యాంక్స్ రావాల్సిందే, అర్థం చేసుకోకపోయినా బట్టి అయినా పట్టాలి అనే వాళ్ళకైతే మీరు ఈటీవీ డౌన్లోడ్ చేసుకొని సినిమా చూడమనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలానే ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.